చాలా గొప్పగా ఉంది. ఏం జరిగింది హుజూర్? మీరు మరీ అంతగా చిరునవ్వు వెదజల్లుతున్నారు. నవ్వొస్తుంది రేషం, ఎందుకు రాదు? ఈ వ్యవహారంలో జలాల్ సరైన చర్య తీసుకోవడం లేదని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూసావు కదా, జోధా బేగం ముందుగా తిరిగొచ్చింది. ఆవిడ వెనకాలే వస్తున్నాడు జలాల్. అంటే అర్థం తెలుసా రేషం? జలాల్కి జోధా బేగం మీద అనుమానం పెరుగుతోందని అర్థం. అంటే ఇప్పుడు షహన్షా గారికి అంతా తెలిసిపోయిందంటారా? ఇంతవరకు షహన్షా గారికి తెలిసినట్లేదు మీరు సుజామల్ని కలిశారని. అది వరకు తెలియకుండా ఉంటేనే మంచిది. మీరిక మీ అన్నయ్యని కలవనని నిర్ణయించుకున్న సంగతి వినగానే నాకు ఎంతో సంతోషంగా ఉంది జోదా. కానీ నాకు మాత్రం సంతోషంగా లేదు మోతి. ఈ భవనంలో షహన్షా గారి ప్రాణాలకి ఆపద కలిగించాలని ఎవరు అనుకుంటున్నారో తెలిసేదాకా నాకు సంతోషం అనేదే దొరకదు మోతి. సుజామల్ అనే స్వయంగా ఆ వ్యక్తి అబుల్ మాలితో మాట్లాడుతుండగా విన్నాడు. కానీ అతని మొహం చూడలేకపోయాడు. ఇలాంటి సగం సగం సమాచారం నేను షహన్షాకి ఎలా చెప్పను? ధైర్యంగా ఉండండి జోదా. అతనెవరో తెలుసుకోవడానికి మీ అన్నయ్య ప్రయత్నిస్తున్నారుగా. అదెవరో తెలిసాక ఆ సంగతి వారు మీకు తప్పకుండా తెలియజేస్తారు. అంతవరకు ప్రశాంతంగా ఉండండి. అంతేకాకుండా మహామంగ మిమ్మల్ని చూడనే చూసింది. చాలా చెడ్డదావిడ. ఇక మీ మీద తప్పకుండా ఒక అన్నేసి ఉంచుతుంది. చివరికి ఆమె గోరంతలు కొండంతలు చేస్తుంది. గోరంతలు కొండంతలుగా ఇక అయి తీరుతుంది రేషం. జలాల్ వాడిన మొహం చూస్తే ఇంకోసారి తన జోధా బేగంని, ఆ అజ్ఞాత వ్యక్తిని తప్పకుండా కలవడం చూశాడనిపిస్తోంది. అందువల్ల ఇక జలాల్ ఊరికే ఉండడు. జోధా బేగం ఆడుతున్న ఆట జలాల్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అసలు సంగతేమిటో జోధా జలాల్కి ఎలాగో చెప్పదు. ఇక నా సంగతంటావా? నాకు మొత్తం అదంతా తెలుసుగా. నాకు జోధా ఆడుతున్న ఈ ఆట గురించి తెలుసు, కానీ నేను నా నోరు తెరవబోను. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? అతన్ని జోధా బేగం ఎందుకు కలుస్తోంది? తను మాకు దీని గురించి ఎందుకు చెప్పడం లేదు? తన మీద ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా, లేక ఏదైనా కుట్రకి తను ఎరగా మారిందా? ఆదాబ్ షహన్షా. హుజూర్, తమరు ఆదేశించిన ప్రకారం ఆ పూరుగుడిసె సోదా చేశాం. ఉపయోగపడే ఆధారం అక్కడ ఏదీ దొరకలేదు. కానీ హుజూర్, మనకు తెలిసిన ఆధారాల ప్రకారం ఒక్కొక్కసారి ఓ భిక్షగాడు అక్కడికొచ్చి తలదాచుకుంటూ ఉంటాడంట. నిన్న రాత్రి అయితే అక్కడ ఎవరూ లేనేలేరు. హుజూర్, నిన్న రాత్రి అక్కడ ఎవరూ లేనేలేరు హుజూర్. ఆ వ్యక్తి జోధా బేగంని ఏటి ఒడ్డున కలిశాడని మేము మీకు ఎలా చెప్పమంటారు ఖాన్ సాబ్? శుక్రియా ఖాన్ సాబ్. మేమంతవరకే తెలుసుకోదలిచా, మీరు వెళ్ళొచ్చు. దయచేసి క్షమించండి హుజూర్. ప్రస్తుతం మీరు ఆందోళన పడుతున్నట్టుగా ఉంది. కావాలంటే మీ మనసులో మాట నాకు చెప్పొచ్చు. బహుశా నేను మీకు ఏదైనా సాయం చేయగలుగుతానేమో. కొన్ని వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఖాన్ సాబ్, వాటిని మనిషి ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను బికారైనా కానీ, బాద్షా అయినా కానీ. కొన్నింటిని వేరొకరితో పంచుకోవటానికి అస్సలు కుదరదు. తమరి ఇష్ట ప్రకారమే కానివ్వండి హుజూర్. ఇక సెలవిప్పించండి హుజూర్. మోతి, నేను షహన్షాకి హారతి ప్రసాదాలు ఇచ్చొస్తాను. షహన్షా,
చాలా అలిసిపోయినట్టుగా కనిపిస్తున్నారు మీరు జోధా బేగం. అంటే నిన్న రాత్రి కూడా మీరు సరిగ్గా నిద్రపోలేదా? నేను తమరి గురించి ఆలోచిస్తున్నాను షహిన్షా. చెప్పండి. షహిన్షా, మీకు ఇంకా ప్రాణభయం ఉందనే నాకు అనిపిస్తోంది. అది మాకు తెలుసు జోధా బేగం. ఇంకా ఎన్నో రోజులు కాలేదు మీ అన్నయ్య సుజామల్ మాపై దాడి చేసి. తమరు అర్థం చేసుకోవడం లేదు. ఈ భవనంలోనే మీకు ఆపద తలపెడుతున్న వ్యక్తి ఉన్నారు. బెనజీర్ చనిపోయింది, అబుల్ మాలి ఆగ్రా నుంచి పారిపోయాడు. ఇక మాకు ఎవరి వల్ల ఆపద ఉంది జోధా బేగం? కానీ మీ శత్రువులు పూర్తిగా సమసిపోలేదుగా. అంటే మీ మాటలకు అర్థం జోధా బేగం, మేము ఎవరినైతే అయిన వాళ్ళుగా భావిస్తున్నామో వారి వల్లే మాకు ప్రమాదం ఉందంటారా? అవును, ఎవరు ఉన్నారు ఈ భవనంలో, కానీ ఆ వ్యక్తి జోధా బేగం షహన్షాకి శత్రువుల వల్లే కాక అయిన వాళ్ళ వల్ల కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. మీకు కొంచెం కూడా ఆశ్చర్యంగా లేదా? ఇది చాలా తీవ్రమైన విషయం. రాను రాను అలవాటైపోయింది జోధా బేగం. మేము ఎవరినైతే అయిన వాళ్ళు అనుకుంటున్నామో వారే మమ్మల్ని వెన్నుపోటు పొడవటం మాకు బాగా అలవాటైపోయింది. హెచ్చరించినందుకు శుక్రియా. ఎవరైనా బానిసలు పెట్టుకుంటే వాళ్ళపై తీవ్ర చర్యలు తీసుకుంటారు కదా బాబు. ఈ సామ్రాజ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియట్లేదు. అంతా షహన్షా గారి ఇష్టం. ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్న బానిసలు వాళ్ళు రేపు ఏమవుతారో ఏమో. ఏమైనా కానీ షహన్షా గారు ఒకదాని వెంట ఒకటి తన నిర్ణయాలను మార్చేసుకుంటున్నారు. నా ఉద్దేశంలో షహన్షా గారు మారిపోయే అవకాశమే లేదు. మరి వేరొక పాలకుడు వస్తాడంటావా? మరి ఎంత నమ్మకంతో చెప్పకు. షహన్షా గారి మీద దాడులు జరుగుతున్నాయి కదా. అధికారం అనేది చాలా చెడ్డది బాబు. సాధారణంగా షహన్షా గారికి అయిన వాళ్లే గద్దె మీద ఆశలు పెంచుకుంటారు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నట్టు? వారు ఎవరైనా కాని అతను షహన్షా గారికి సన్నిహితుడే. అది నాకు కూడా అర్థమైంది. షహన్షా గారికి విశ్వాసపాత్రుడే విశ్వాసఘాతకానికి తలపెడుతున్నాడు. వాడెవడో తెలియాలి. దాంతో కథ మారిపోతుంది. ఆదాబ్ బేగం సాహెబా, తమరు నన్ను రమ్మన్నారట? అవును, కూర్చోండి. నేను తెలుసుకోదలిచాను, గత 2-3 రోజుల్లో నేను తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో అని. అలాగే నేను కొన్ని సంస్కరణలు ఆదేశించాను కదా, అవి పాటిస్తున్నారా? బేగం సాహెబా, ఆదేశాలు చాలా వరకు అమలు చేయడం జరిగింది. మిగతా వాటిపై చర్య జరుగుతోంది. సంబల్ నుంచి కొన్ని నగలు వచ్చాయి బేగం సాహెబా. వీటిని మీరు చూడండి. అంతఃపురంలో వీటిని ఏ బేగంకి ఏమేమివ్వాలో మీరేం ఉంచుకుంటారో నిర్ణయించాలి. మిగతా బేగంలకి ఏమేమివ్వాలో చెప్పండి. లేదు, ఈ విషయంలో ఇవాళే నేనేమీ మాట్లాడబోను. ఎందుకంటే ఈ నిర్ణయం నేను తీసుకోబోను. కానీ బేగం సాహెబా, అంతఃపురం మీ అధికారంలోనే ఉంది. ఇలాంటివన్నీ మీరేగా నిర్ణయించాలి. లేదు, రేపటి నుంచి నేను అంతఃపుర బాధ్యతలు వదిలేస్తున్నాను. అంతఃపుర ఆధిపత్యాన్ని చేపట్టేవారే ఆ బాధ్యతలు తీసుకోవాలి. మీరు గత కొన్ని రోజుల లెక్కలు సిద్ధం చేయండి. వాటిని కొత్తగా అధికారం చేపట్టే వారికి అప్పగిస్తాను. అలాగే చేస్తాను బేగం సాహెబా. ఆదాబ్. అలా అన్నారేంటి జోదా? బేగంలు, దాసీలు అందరూ మీతో సహకరించారు. తమరి పనితీరు కూడా మహారాణి గారు, షహన్షా గారు మెచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు అంతఃపురాన్ని ఎందుకు వదిలేస్తానంటున్నారు? ఎందుకంటే గత కొద్ది రోజులుగా నా వ్యక్తిగత సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. అందువల్ల నేను అటు అంతఃపురానికి, ఇటు నాకు తగిన సమయాన్ని కేటాయించలేకపోయాను. నువ్వే చూసావుగా, గత కొద్ది రోజులుగా నేను సరిగా అంతఃపురాన్ని చూసుకోలేకపోతున్నాను. అంతేకాక నేను చేయవలసిందేదో చేయడం అయిపోయింది. ఇప్పుడు నాకన్నిటికంటే ముఖ్యమైనది ఈ భవనంలో షహన్షా గారికి నమ్మక ద్రోహం తలపెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి. మోతీ, నువ్వెళ్ళి అత్తయ్య గారిని, మిగతా బేగంలని అంతఃపురంలోని పెద్ద గదిలో నన్ను కలుసుకోవాల్సిందిగా తెలియజేయి. అన్నట్టు షహన్షా గారిని కూడా నేను అంతఃపురానికి రమ్మన్నట్టుగా విజ్ఞప్తి తెలియజేయి. అలాగే. హెచ్చరిక! బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ గారు ఏం చేస్తున్నారో రాజలాల్, నువ్వొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చూడు, ఎప్పటినుంచో అలుతున్నాను, కాని నా వల్ల కావడం లేదు. ఆ పని మీకు అంత కష్టంగా అనిపిస్తున్నప్పుడు దాన్ని మీరు వదిలేయచ్చుగా అమ్మిజాన్. ఈ సూదుంది చూసావో, ఇది మీ మామగారిది నాన్న. వారికి ఇలాంటి పనులు చేయడం అంటే ఎంతో ఇష్టం. నా ప్రయత్నం ఏమిటంటే జలాల్, వారి వారసత్వం
ఒక తరం నుంచి ఇంకో తరానికి అందజేయాలని. సరే గాని నువ్వెందుకంత ఆందోళనగా కనిపిస్తున్నావు? ఏం జరిగింది? ఇక చెప్పు నాన్నా, ఏ విషయం నా కుమారుణ్ణి ఇంత ఆందోళనకి గురి చేస్తోంది? మిజాన్ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం అంత జటిలంగా ఎందుకుంటుంది? ఏమైంది నాన్నా? ఏం లేదా మిజాన్, ఏదో ఊరికే అడిగాం. మాకొచ్చిన సందేహం ఏమిటంటే, మేము జీవితంలో ఎవరినైనా ఎంతగానో నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని నిలుపుకోవడం వాళ్ళ బాధ్యత అవుతుంది. అవునా కదా మిజాన్? అందులో సందేహం లేదు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి అలా చేయకపోతే అప్పుడు మేమేం చేయాలా మిజాన్? నమ్మకం అనేది ఎంత సున్నితమైనదో అంత క్లిష్టమైనది కూడా బాబు. ఒక్కోసారి పరిస్థితులు ఎలా వస్తాయంటే, ఎదుటి వ్యక్తికి నిజం చెప్పాలని ఉన్నా మనకి నిజాన్ని చెప్పలేకపోవచ్చు. ఒక్కోసారి గత్యంతరం లేక కావచ్చు, ఒక్కోసారి ఏదైనా భయం వల్ల కావచ్చు. అలాంటప్పుడు మన బాధ్యత ఏమిటంటే, మనకిష్టమైన వ్యక్తి మనకి నిజం ఎందుకు చెప్పడం లేదో తెలుసుకోవాలి నాన్నా. మనకి గనక కారణం దొరకనట్టయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సరైన సమయం వచ్చినప్పుడు మన పట్ల ఎంతో గౌరవం గల ఆ వ్యక్తి తప్పకుండా మనకి నిజం చెప్పి తీరుతాడు. చూడు నాన్నా, లోకంలో దేన్ని పొందాలన్నా బదులుగా ఎంతో కొంత ఇవ్వాలి. ఇక నమ్మకానికి బదులుగా ఉండవలసింది కేవలం నమ్మకం మాత్రమే. అది సరే గాని నువ్విదంతా ఎవరి గురించి అడిగావు? ఒకరున్నారులే, మేము ఎంతగానో నమ్మిన అత్యంత సన్నిహితులైన వారు. కానీ మీరేమో వేచి ఉండక తప్పదు, వేరే మార్గం లేదు అంటున్నారు గనక మేము అలాగే చేస్తాం. శుక్రియా మిజాన్, మీ మాటల వల్ల మాకు మనశ్శాంతి చేకూరింది. ఇక మేము బయలుదేరతాం. ప్రణామాలు సెహన్షా. ప్రణామాలు మహారాణి గారు. జోదా బేగం గారు అందరినీ అంతఃపురంలోని పెద్ద గదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సెహన్షా, తమరికి కూడా ఆవిడ విజ్ఞప్తి చేయమన్నారు. ఎవరి గురించి జలాల్ ఆ విధంగా అడిగాడు? తనకి అందరికంటే సన్నిహితమైన వ్యక్తి రుకయ్యా బేగమేగా. అంతేకాక మహామంగ, సలీమా బేగం, జోధా బేగం కూడా సన్నిహితులే. మరి వీళ్లలో ఎవరి గురించి జలాల్ అలా అడిగాడు నన్ను? మనందరినీ ఎక్కడికెందుకు పిలిచినట్టు? నాకు తెలిసి సంబల్ నుంచి ఏవో నగలొచ్చేయట. ఒకవేళ జోధా బేగం వాటన్నిటిని పంచివదల్చారేమో. మరీ అంత తెలివి తక్కువగా మాట్లాడుకు. దానికోసమే అయితే ఆవిడ షహిన్షాని ఇక్కడికి రమ్మనేవారు కాదు. జోధా బేగం, ఏం జరిగింది? మీరు ఆందోళన చెందుతున్నట్టుగా ఉన్నారు. అవును, నేనొక ప్రకటన తెలియజేయదలిచాను. హెచ్చరిక! బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ గారు ఏం చేస్తున్నారో? షహిన్షా గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి జోధా బేగం, మమ్మల్ని మీరు ఏ పని మీద రమ్మన్నారు? అంతఃపుర చట్టంలో దేన్ని మార్చాలి అనుకుంటున్నారు? నన్ను నేనే మార్చుకోవాలనుకుంటున్నాను. నేను అంతఃపురంలో ఏం చేసినా సరైందనిపించిందే చేశాను. ఏది అవసరం అనుకున్నానో అది చేశాను. అయితే మొదటి రోజు కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అంతఃపుర నిర్వహణకి అత్యధిక శ్రేష్ఠురాలు రుకయ్యా బేగం గారే. అందువల్ల నేను ఈ పదవిని విడిచిపెట్టదలుచుకుంటున్నాను. విన్నరా మహామంగ, నేను మీకేం చెప్పాను? జోధా బేగం ఇక్కడ ఎంతో కాలం ఉండలేదు అని చెప్పాను కదా.
నిస్సందేహంగా రుకయ్య బేగం, అంతఃపుర నిర్వహణ పిల్లలాడుకునే బొమ్మలాట కాదు. మీరలా వదిలేస్తానంటే ఎలా? మిమ్మల్ని పదవికి ఎన్నుకున్నది మేమే కదా. మీరు ఈ పదవిని వదులుకోవడానికి వీల్లేదు. మీరెందుకలా చేస్తున్నారు జోధా బేగం? అంతఃపురానికి మీ అవసరం ఉంది. నేనిలా చెప్పడం మీకు నచ్చదని నాకు తెలుసు, కానీ అంతఃపుర నిర్వహణకి గాను రుకయ్య బేగమే యోగ్యురాలు. షహిన్షా, మీకు విజ్ఞప్తి చేసేదేంటంటే అంతఃపుర బాధ్యతల్ని రుకయ్య బేగంకి అప్పగించమని కోరుతున్నాను. కొంచెం ఉండండి జోదా బేగం. అంతఃపురం మొఘలై సామ్రాజ్యానికి కోట లాంటిది. ఇక్కడ వేలాది మంది బేగంలు, వేలాది మంది దాసిల జీవితాలు నిర్ణయించబడతాయి. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, ఎన్నికల వేళలో నేను మీ పేరే బలపరిచాను. అందువల్లే మీకు ఈ పదవి లభించింది. ఈ బాధ్యత నేనే వహించదలుచుకొనుంటే అసలు నేను మీ పేరుని సమర్థించేదాన్ని కాదు. నేను ఎన్నో ఏళ్ల పాటు అంతఃపురాన్ని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఇది నా నెత్తిన వేసుకోదలుచుకోలేదు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న చాలా మంది బేగంలు అంతఃపుర ఆధిపత్యం మీకే ఉండాలని కోరుకుంటున్నారు. అందువల్ల అంతఃపుర బాధ్యతల్ని మీరే నిర్వహించాల్సి ఉంటుంది. నాకు కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి రుకయ్య బేగం, అందువల్ల ఇవన్నీ నేను చూసుకోలేను. వ్యక్తిగత కారణాలంటూ లేనిదెవరికి జోధా బేగం? ఇలా మీ వల్ల కానప్పుడు, అంతఃపురం చూసుకోలేనప్పుడు మీరు ఎన్నికల్లో అసలు నిలబడి ఉండకూడదు. ఇది అంతఃపురం జోధా బేగం ఆషామాషి కాదు. పదే పదే కొత్త వారికి బాధ్యత అప్పగించాలంటూ ఇలా అందరి సమయాన్ని వృధా చేయకండి. మీ మనసుని నొప్పించాలని నాకేమాత్రం లేదు. అయినా మీరు అలా అనుకున్నట్టయితే నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. పోన్లేండి, మీరు నిర్ణయించుకున్నారు కనుక ఈ వ్యవహారంపై మేము వాదన చేయదలుచుకోలేదు. తమరి రాజీనామా ఆమోదిస్తున్నాం. అంతఃపురాన్ని రుకయ్య బేగమే బాగా చూసుకోగలరని మేము ఇదివరకే మీకు చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంలోనే మీకు ఒకటి చెప్పదలిచాం. మీలో ఎవరైనా అంతఃపుర ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి ఏంటన్న విషయంలో ఏమైనా చెప్పదలుచుకుంటే దయచేసి ఇప్పుడే చెప్పండి. కానీ అన్ని దృష్టిలో పెట్టుకుని మేము రుకయ్య బేగంకి అంతఃపుర బాధ్యతలు అప్పగిస్తున్నాం. ఇకపై మేము అంతఃపుర వ్యవహారంలో జోక్యం చేసుకోం. ఆ తరువాత రుకయ్య బేగం నిర్ణయమే తుది నిర్ణయంగా భావించబడుతుంది. దాన్ని మీరందరూ పాటించవలసి ఉంటుంది. దయచేసి క్షమించండి షెహన్షా, నేను మాత్రం ఈ బాధ్యత చేపట్టడానికి సిద్ధంగా లేను. అంతఃపుర పనుల నుంచి విముక్తి లభించాక నేను ఏమేం పోగొట్టుకున్నానో నాకు తెలిసొచ్చింది. అందుకని షెహన్షా, ఈ బాధ్యతని జోదా బేగం గారే నిర్వహించవలసి ఉంటుంది. విచిత్రంగా ఉంది. కొద్ది కాలం కిందట అందరూ అంతఃపుర బాధ్యతలు కావాలి అని అడిగారు. ఇప్పుడేమో వద్దు అంటున్నారు. రుకయ్య బేగం, మీరు అంతఃపురాన్ని చాలా చక్కగా చూసుకునేవారు. మీకు అక్కడి పరిస్థితులు, నియమాలు బాగా తెలుసు. అందువల్లే ఇదో విజ్ఞప్తి అనుకోండి. మేం కోరుకుంటుంది ఏంటంటే అంతఃపురాన్ని మీరే నిర్వహించాలి.